హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి నేను 24 క్యారెట్స్ గోల్డ్ పీసెస్ చూపించాను. లాస్ట్ వీడియోలో ఒక పీస్ చూపించాను. సో, ఇవాళ నేను ఇంకొక సారి కొన్నవన్నమాట ఇవి. ఇవి కూడా 24 క్యారెట్ గోల్డ్ పీసెసే అండి. సో, నేను ఈ వీడియోలో ఏంటంటే, మొన్న చేసిన వీడియోలో చాలామంది మేము ఇలాగే తీసుకుంటామని నాకు కమెంట్స్ చేశారు. కానీ కొంతమంది ఏంటంటే, దీన్ని అమ్మినప్పుడు ప్రాసెస్ ఏంటి? అలాగే అమ్మినప్పుడు మాకు మనీ ఇవ్వట్లేదు ఎలాగా అని అడుగుతున్నారు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే, ఇవి బ్యాంక్‌లో కూడా పెట్టుకుంటారు అని చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి కొన్ని విషయాలైతే ఈరోజు మాట్లాడుకుందామండి. అండ్ నేను ఇప్పుడు చూపించే పీసెస్ అయితే ఏ ప్రైస్‌లో కొన్నాననేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, వీడియోలోకొచ్చేస్తే నేను ఇది ఎప్పుడు కొన్నానో, ఎంత ప్రైస్‌కి కొన్నాననేది ఫస్ట్ మాట్లాడుకుందాం. దాని తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడతాను నేను. ఇది నేను కొన్నప్పుడు గ్రామ్ కాస్ట్ 15,400 ఉంది. 24 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్ కాస్ట్ 15,400 ఉంది. మీకు అర్థమైంది కదా! సో, నేనెన్ని గ్రామ్స్ తీసుకున్నాననేది చూడండి. నేను గ్రామ్స్ తీసుకున్నది ఇక్కడే రాశారు చూడండి. 16 గ్రామ్స్ 88 మిల్లీగ్రామ్స్. మీకు అర్థమైంది కదా! 16 గ్రామ్స్ అంటే 2 కాసులనమాట. 2 కాసులకి 88 మిల్లీగ్రామ్స్ అనేది ఎక్స్‌ట్రా ఉంది. సో, ఇక్కడ నేను ఎందుకు ఇలా తీసుకున్నాననేది కూడా క్లియర్‌గా చెప్తాను. లాస్ట్ వీడియోలో నేను 2 కాసులకి నేను కట్ చేయమన్నప్పుడు కొంచెం తక్కువొచ్చిందనమాట. 15.99 సంథింగ్ అలా వచ్చింది. సో, నేను కంప్లీట్‌గా 2 కాసులు తీసుకుందాం అనుకున్నాను. కానీ అలా వచ్చిందని నేను చాలా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నాకు కంప్లీట్‌గా 2 కాసులు లేదు. మళ్ళీ నేనేమైనా ఆర్నమెంట్ చేయించుకున్నప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా మనీ ఏసుకోవాల్సి ఉంటుంది కదా! ఎందుకలాగా మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎంత కావాలో అంతే కొనుక్కోవాలి అని అనుకున్నాను. సో, ఇప్పుడు నేనేం చేశానంటే, నాకు 16 గ్రామ్స్ కావాలని ముందే చెప్పాను. కానీ ఆయనేమన్నారంటే, నా దగ్గర ఏకంగా ఒక పీస్ అయితే లేదు. నేను 2గా ఇస్తాను అన్నారు. సరే అన్నాను. 2 ఫస్ట్ ఒక పీస్ ఇచ్చారు. తర్వాత ఇది ఇచ్చారు. అప్పటికి కూడా వెయిట్ అయితే 16కి సరిపోలేదు. 15 పాయింట్ సంథింగ్ వచ్చిందనమాట. అప్పుడు నేనన్నాను, లేదండి నాకు 16 కంప్లీట్‌గా కావాలి. నాకు తక్కువైతే అవ్వద్దసల. ఎక్కువున్నా పర్వాలేదు గానీ తక్కువ ఇవ్వద్దని చెప్పేసాను. సో, అప్పుడు నాకు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చిన్న పీస్ అనమాట. ఇది ఎంతుంటదో కూడా తెలీదు. చాలా, చాలా చిన్న పీస్ అనమాట. ఇది నాకు మళ్ళీ చిన్నది కట్ చేసి వేశారనమాట. సో, ఇది కూడా కలిపిన తర్వాత మనకి ఈ వెయిట్ వచ్చింది. 16 గ్రామ్స్ 88 మిల్లీగ్రామ్స్ వచ్చింది. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు ఉన్న ప్రైస్‌లో ఇప్పుడు కొనుక్కోగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు కొనుక్కుందాం. ఫ్యూచర్‌లో ఇక్కడ నేను తక్కువ కొనుక్కోవడం వల్ల నేను మళ్ళీ ఆ చిన్న పీస్‌కి నేను ఎంతేసుకోవాల్సి ఉంటదనేది చెప్పలేమసల. అంత ఎక్కువుండొచ్చు అమౌంట్. ఎందుకంటే ఫ్యూచర్ మనం ప్రెడిక్ట్ చేయలేం కదండీ. చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే పెరిగిపోతాయి. ఇప్పుడున్న రేట్ అయితే అస్సలైతే ఉండదు ఖచ్చితంగా. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. చూసారా? నేను లాస్ట్ వీడియోలో కొన్నప్పుడు ఒక గ్రామ్ కాస్ట్ 8,000 ఉంది. సంథింగ్ ఉంది చేంజ్. ఇప్పుడు చూడండి 15,400 అయింది. అంటే ఇక్కడే డబుల్ అయింది. నాకు డబుల్ ఏ బ్యాంక్‌లో పెడితే అంత వడ్డీ వస్తుంది నాకు. డబల్ వచ్చింది అని చెప్పాను కదా నేను ఆ వీడియోలో. కానీ నేనే దానికి వడ్డీ ఏసి మరీ ఇక్కడ కొన్నట్టుగా అయింది. సేమ్ అదే వెయిట్‌ది. అవునా కదా? సో, మనం ఇక్కడ ఏంటంటే చూసుకోవాల్సింది అది పెరిగిపోతుందా రేటు, తగ్గిపోతుందా అనేది మైండ్‌లోంచి డిలీట్ చేసేయండి. మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు తీసుకోవడమే కరెక్ట్ అనమాట. సో, ఎంత అమౌంట్ ఉంటే అంతే తీసుకోండి. 16 గ్రామ్సే ఖచ్చితంగా తీసుకోవాలని లేదు. ఈ కంప్లీట్ అమౌంట్ అంతా వచ్చేసి నేను 1,00,000 ఇస్తే మా హస్బెండ్ మిగిలిన అమౌంట్ అంతా వేసి తీసుకున్నారనమాట. సో, ఇక్కడ కంప్లీట్‌గా దీనికి అయింది ఎంత చూసారా? 2,47,750 రూపీస్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు 16 గ్రామ్స్ 1,30,000కే వచ్చిందండి నాకు అని చెప్పాను కదా! సో, ఇక్కడ చూడండి సేమ్ అదే 16 గ్రామ్స్
మేము దానికి వడ్డీ ఏసి మరీ తీసుకున్నామనమాట. సో, ఇలా ఉంటది బంగారంతో పెట్టుకుంటే. అంటే ఇక్కడ నేను తప్పుగా ఏం చెప్పట్లేదండి. మనకి రోజు రోజుకి చేంజ్ ఒస్తది గదా! ఒకే రోజులా ఉండిపోదు ఎప్పుడు కూడా. సో, నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు రేట్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అలా అని మనము కొనకుండా ఆగిపోలేము కదా! సో, ఇదే అమౌంట్ నెక్స్ట్ ఇయర్ ఉండదు కదా! అంతే కదా! సో, నెక్స్ట్ ఇయర్ చూసినప్పుడు ఇదే బెటర్ అనిపించొచ్చు మనకి ప్రైస్. ఎందుకంటే అప్పుడు 3,00,000 అవుతదేమో చెప్పలేము కదా! నేను చెప్పాలనుకునేది అదనమాట. నేను తీసుకున్నదొచ్చి ఏ మంత్‌లో తీసుకున్నానంటే థర్డ్ మంత్ అండి. సారీ థర్డ్ డేట్, ఫోర్త్ మంత్ 2026 ఇది ఇయర్‌లోనే తీసుకున్నదే. సో, దీనిపైనొచ్చేసి మనకి ప్యూరిటీ అది కనిపించట్లేదు. మొన్న చూపించిన పీస్ మీదయితే మనకి క్లియర్‌గా ప్యూరిటీ అంతా కూడా కనిపించింది. సింగిల్ పీస్ కాబట్టి. నేనెప్పుడూ ఇలా ప్రిఫర్ చేయను. ఇన్ని పీసెస్‌గా తీసుకోను. కానీ ఆ రోజు అలాగే సెట్ అయిందనమాట. సో, సరేలే ఇంకా మనం వేరే వేరే షాప్‌కెళ్ళి తీసుకోవడం అలవాటు లేదండి. మేమెప్పుడు కొనే దగ్గరే తీసుకుంటామనమాట. సో, మళ్ళీ ఎందుకులే వేరే దగ్గరికెళ్ళడము అని జెప్పేసి అక్కడే తీసుకున్నాము. సో, ఇప్పుడు మనం వీడియోలోకొచ్చేస్తే కొంతమంది కామెంట్స్ చేశారండి. సో, ఇదైతే బ్యాంక్‌లో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు కొంతమంది. నాకు తెలిసైతే పెట్టుకోరనే అనుకుంటున్నాను. బట్ నాకైతే ఆహ్, క్లియర్‌గా తెలీదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పెట్టారంట. ఒక కామెంట్‌లో చెప్పారు. చుట్టూ ఎడ్జెస్ అంతా కూడా నీట్‌గా చేసేస్తే బ్యాంక్‌లో పెట్టుకుంటారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. ఎవరైనా ట్రై చేసుంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. కానీ నేనైతే దీన్ని ఆర్నమెంట్ చేయించుకోవడానికి తీసుకోలేదు కాబట్టి నేను బ్యాంక్‌లో పెట్టట్లేదు. దీన్ని నేను ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కిందే తీసుకున్నాను కాబట్టి నేను అలా ఉంచుకున్నాననమాట. ఎందుకంటే ఫ్యూచర్ గోల్స్ కోసం అండి. ఎప్పుడన్నా హౌస్ ఏమన్నా సెట్ అయితే గనక ఇచ్చేసి అలాగా కొనుక్కోవచ్చు కదా! మనీ తెచ్చేసుకొని అనేది మా ఇంటెన్షన్ అనమాట. మా ప్లాన్ అనమాట. అందువల్ల నేనైతే బ్యాంక్ లోన్‌కైతే వెళ్ళలేదు. ఒకవేళ బ్యాంక్ లోన్ ఉందంటే గనక ఖచ్చితంగా అలా కూడా ట్రై చేయొచ్చు. అమ్మేసుకోకుండా మనం బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు కూడా. అప్పుడు మనకు వడ్డీ కట్టుకుంటూ ఉంటే మనకి గోల్డు పోదు. అలాగే మనకి లోన్ కూడా వస్తది కదా! సో, అది కూడా బెటర్ ఆప్షనే. చెప్పిన వాళ్ళని ఎవరిని నేను తప్పుగా అనట్లేదండి. అది కరెక్ట్ అయితే బావుంటుంది. ఈ ఆప్షన్ కూడా బావుంటుందనమాట. అంటే మనం గోల్డ్ లాస్ అవ్వకుండా ఉంటుంది కదా! అందుకు. అండ్ నెక్స్ట్ చాలామంది అడిగే ఇంకో కామెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 24 క్యారెట్స్ గోల్డ్ ఉంది కదా! ఇది మనం తీసుకున్నాం కదా! అమ్మినప్పుడు ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. అమ్మినప్పుడు ప్రాసెస్ ఏంటంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 గ్రాము 15,400 ఉంది కదా! ఇది మనం కొన్న రేట్ అనమాట. మీరు రేపు తీసుకెళ్ళి అమ్మినా కూడా సేమ్ ఇదే ప్రైస్ ఇస్తారు. కాకపోతే 150 రూపీస్ తగ్గిస్తారనమాట. ఈరోజు తీసుకెళ్ళి రేపు అమ్మినా కూడా మనకి గ్రామ్ మీద 150 రూపీస్ అనేది తగ్గించి ఇస్తారంట. మీకు క్లియర్ కదా! సో, ఇది అమ్మినప్పుడు ఏంటంటే, ఈ ఉన్న కాస్ట్ మీద మనకి 150 రూపీస్ తగ్గించి ఇచ్చేస్తారు అంతే. 150 రూపీస్ మాత్రమే తగ్గుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 15,400 ఉంది కదా! ఇందులో 150 రూపీస్ తగ్గిస్తే 15,250 ఉంటుందన్నమాట. అంటే నేను ప్రెజెంట్ కాస్ట్‌మే చెప్తున్నాను. మనం అమ్మే రోజు ఎంత కాస్ట్ ఉందో దాంట్లో 150 రూపీస్ తగ్గిస్తారు అంతే పర్ గ్రాము. పర్ గ్రామ్ తగ్గిస్తారు. అంటే ఇంకా 16 గ్రామ్స్ గాను 16 ఇంటూ 150 రూపీస్ అలాగా చూసుకుంటే అంత అమౌంట్ అనేది తగ్గుతదనమాట ఓవరాల్‌గా. మీకు క్లియర్ కదా! అర్థమైంది కదా! అండ్ ఇంకొక కామెంట్ ఏంటంటే, ఇది పట్టుకెళ్ళి మాకు మనీ ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఎవరు కూడా. ఆర్నమెంటే తీసుకోమంటున్నారని చెప్తున్నారు. నాకు తెలిసైతే అలా చెప్పరండి ఎవరు కూడా. రెడీ క్యాష్ ఇచ్చేస్తారు. ట్రై చేయండి మీరు. లోకల్ షాప్స్‌లో కూడా ట్రై చేయండి. ఎక్కడ కొన్నారో అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చినా కూడా మనకి తీసుకుంటారు. మనీ ఇచ్చేస్తారు. లేదంటే ఒకవేళ ఈరోజు ప్రెజెంట్ ఎట్ ఏ టైమ్ ఇవ్వకపోయినా మీకు నెక్స్ట్ డే ఇస్తామనన్నా చెప్తారు రెడీ క్యాష్ అయితే. అంతే తప్ప ఇవ్వకుండా అయితే ఏముండరు నాకు తెలిసి. మీరు ట్రై చేయండి. లేదంటే పెద్ద షాప్స్‌కి తీసుకెళ్ళినా కూడా అంత అసలా ఇవ్వమని అయితే చెప్పరు. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకేనా?
ఇంకా ఇంకో కామెంట్ ఏంటంటే ఇలాగా బిస్కెట్‌లోంచి కట్ చేసి పీసెస్ ఎక్కడిస్తారండి? నాకు తెలియట్లేదు. నేనైతే గ్రామ్స్ లాగా తీసుకుంటున్నాను షాప్స్‌లోకెళ్ళి. దాని మీద జీఎస్టీ, విఏ అన్నీ పడిపోతున్నాయి అంటున్నారు. సో, ఇవైతే నేను లోకల్ షాప్‌లోనే కట్ చేయించుకుంటానండి. నేను చెప్పాను కదా! మాకు తెలిసిన ఒక షాప్ ఉందని. అది మా అమ్మమ్మ గారు, తాతయ్య గారు, మా అమ్మ వాళ్ళు ఇంకా అందరూ అనమాట. ఇంకా తరతరాలుగా అనమాట అని చెప్పొచ్చు. అక్కడే చేయించుకుంటూ ఉంటారనమాట. సో, వాళ్ళ దగ్గరికే వెళ్ళి నేను ఇలా తీసుకుంటాననమాట. ఇలా షాప్స్‌లో బిస్కెట్స్ కట్ చేసి ఇస్తారో లేదో నాకైతే ఐడియా లేదు గానీ, తెలిసిన షాప్ అంటూ ఒకటుంటది కదా మన దగ్గర నమ్మకమైన షాపు. అక్కడికెళ్ళి తీసుకోవచ్చు. లేదండి మాకు తెలీదు ఎవరు అలా అనుకున్నా కూడా లోకల్ షాప్స్‌లో కనుక్కోండి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఎవరు కూడా ఈ 24 క్యారెట్స్ దాంట్లో మోసం చేయడానికి అంత పాసిబిలిటీస్ ఉండవు. మీకు అర్థమైంది కదా! అండ్ చాలామంది అంటున్నారు దీని మీద విఏ, జీఎస్టీ అన్నీ ఉంటాయి అంటున్నారండి. సో, మీరిక్కడ బిల్‌లో క్లియర్‌గా చూడండి. నాకు ఈ అమౌంట్ గ్రామ్స్‌కి 16 గ్రామ్స్‌కి ఎంత వచ్చిందో అంతే ఏసారు తప్ప, నేను బిల్ క్లియర్‌గా చూపిస్తున్నాను మీకిక్కడ. ఇక్కడ విఏ గానీ, జీఎస్టీ గానీ ఏమీ ఏయలేదు. ఈ పైన ఇక్కడ ఫోల్డ్ పార్ట్ ఏంటంటే, నేను షాప్ పేరనేది హైడ్ చేశాను అంతే. అంతే తప్ప ఇంకా జీఎస్టీ అది అసలు ఏం లేదు. ఉండదు మాక్సిమము. చాలామంది అలా కామెంట్ చేస్తున్నారు. జీఎస్టీ ఉంటుంది, విఏ ఉంటుంది. అవన్నీ లాస్ అవుతారు అని చెప్తున్నారు. అసలా 24 క్యారెట్స్ మీద విఏ, జీఎస్టీ ఉండదండి. మీరెక్కడైనా కనుక్కోండి. నేను తీసుకున్నాననే నేను చెప్పట్లేదు. ఎక్కడ ఉండదు. మాక్సిమం ఉండదు. మీకు చెప్తున్నారంటే చూసుకోండి. ఆ షాప్ వాళ్ళేమన్నా మీకు ఫ్రాడ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఇంకో కామెంట్ ఏంటంటే, మీరు తీసుకున్నప్పుడు డబుల్ అయిందన్నారు. అండ్ అన్ని సిట్యుయేషన్స్‌లోని ప్రతి ఇయర్ అలాగే పెరగదండి అని చెప్పి ఒకళ్ళు కామెంట్ చేశారు. నాకు నేమ్స్ అయితే సరిగ్గా గుర్తులేదండి. నేను ఖచ్చితంగా పెరుగుతదనైతే నేను చెప్పట్లేదండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి, పెరుగుతదని ఆశతోనే కొనుక్కోవాలి అంతే తప్ప, ఖచ్చితంగా నాకు ఇంత పెరగాలనేది మనం ఏం రాసి పెట్టుకోలేం కదా! ఇది ఫ్యూచరు. కానీ ఛాన్సెస్ అయితే 50-80% అయితే ఉంటాయండి. పెరగడానికి ఉంటాయి. ఇప్పుడు నేనిది 2026లో తీసుకున్నాను. 4థ్ మంత్‌లో. నాకు వెంటనే పెరిగిపోవాలంటే అవ్వదు కదా! దానికి మనం టైం ఇవ్వాలి. 1 ఇయర్ అన్నా ఇచ్చి చూస్తే డెఫినిట్‌గా మనకి చేంజ్ కనిపిస్తది. 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఖచ్చితంగా మనకి హైక్ అయితే ఉంటది. మనం పెరగదని ఖచ్చితంగా చెప్పలేము. పెరుగుతదని కూడా ఖచ్చితంగా చెప్పలేము. అంటే పెరుగుతదైతే ఖచ్చితంగా చెప్పగలం. కానీ డబల్ అనేది చెప్పలేమనమాట. సో, మీకు అర్థమైంది కదా! కానీ పెరగడం అయితే గ్యారంటీ అండి. అండ్ ఇంకొకళ్ళేం చెప్పారంటే, ఇలాగా చేసే బదులు దీన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లో గనక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, మనకి ఇంకా బెటర్‌గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఒకళ్ళు కామెంట్ చేశారు. సో, ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లని, మ్యూచువల్ ఫండ్స్‌లన్నీ కూడా బెటర్‌గానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే, మన ఛానల్‌లో చూసే వాళ్ళకి అందరూ కూడా మాక్సిమం హౌస్ వైఫ్సే ఉంటారండి. అంటే నా ఛానల్ చూసి ఎవరైనా 1% కోల్పోయినా నాకు బాధగా అనిపిస్తదనమాట. సో, నేను అందుకని అలాంటివి సజెస్ట్ చేయను. ఈటీఎఫ్ అనేది గోల్డ్ అనేది పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది కరెక్టే. కాదని అంటలేదు నేను. కాకపోతే ఏంటంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటది. మనం దానికోసం అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ దాని మీద కొంచెం ఐడియా ఉండాలి. సో, ఆ ఐడియా లేని, నాలెడ్జ్ లేనిది అందులో పెట్టారనుకోండి, మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం ఆన్‌లైన్‌ని గుడ్డిగా నమ్మి పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అనమాట. సో, ఆ రిస్క్ అయితే తీసుకోవడం ఎందుకని నేను చెప్పట్లేదు. ఫ్యూచర్‌లో నాకు గనక దాని మీద ఐడియా ఒక అవగాహన వస్తే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. ఇప్పటివరకు నేనైతే గోల్డ్ ఈటీఎఫ్‌లు అవి ఏం చేయలేదు. సో, ఫ్యూచర్‌లో నాకు మంచిదనిపిస్తే గనక నాకు తెలిస్తే మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో, తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైనా కూడా నేరుగా తెలుసుకున్నప్పుడే దాని మీద ఒక ఐడియా వస్తది. సో, అందువల్ల మీకు నేను చెప్పలేదు ఆ ఆప్షన్ అనేది. ఓకేనా? సో, ఇవ్వండి కామెంట్స్ అయితే. కొంతమంది చేసిన కామెంట్స్‌కి నేను ఆన్సర్ అయితే ఇచ్చాను. అండ్ చాలామందైతే మేము ఇలాగే కొనుక్కుంటూ ఉంటామండి. మేము ఇలాగే చేస్తామని చెప్పారు.
నాకు వాళ్ళందరి కామెంట్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. సో, ఎవరైనా కొనుక్కోకుండా ఉన్నవాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. నేను ఇలాగే కొనుక్కొని దాచుకుంటూ ఉంటాను. ఇది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా కూడా యూజ్ అవుతుంది. లేదంటే ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా తీసుకెళ్ళి ఫ్యూచర్‌లో పిల్లలు పెద్దయ్యాక చేయించేసుకోవచ్చనమాట. సో, మంచి ఆప్షన్ అనే చెప్తాను నేనైతే. ఇది ఎంత లాభముంది, నష్టముంది అని పక్కన పెడితే, మనం ఆర్నమెంట్ చేయించుకోవడానికి యూజ్ అయితాయి కదా! సో, ఆ విధంగా ఎందుకు అనుకోరు మీరు? సో, అలా కూడా ఆలోచించాలి మనకి. మనం గోల్డ్ ఒకేసారి తీసుకెళ్ళి అంత పెద్ద ఒక వడ్డానం చేయించుకోవాలనుకోండి, అంత అమౌంట్ మన దగ్గర ఉండదు కదా! సో, వడ్డానం అనే కాదు, వడ్డానమైనా, బ్యాంగిల్స్ అయినా, హారమైనా అవన్నీ చేయించుకోవాలంటే పెద్ద పెద్ద గ్రామ్స్ పడతది. ఎక్కువ గ్రామ్స్ పడతది. అమౌంట్ కూడా పెద్ద పెద్దగా పడతది. సో, మనం ఒకేసారి బేర్ చేయలేం కాబట్టి ఇలాంటివి కొనుక్కొని ఉంచుకుంటే కూడా మనకి హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.